హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు 'ది మహేష్ షో'. జేమ్స్ గన్ డైరెక్షన్‌లో వచ్చిన 'సూపర్ మ్యాన్' మూవీ ఇప్పుడే చూసి రావడం జరిగింది. సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నచ్చింది గైస్. డైరెక్టర్ జేమ్స్ గన్ అమేజింగ్ విజువల్స్, అదిరిపోయే యాక్షన్ సీన్స్‌తో పాటు అదిరిపోయే క్యారెక్టరైజేషన్‌తో స్టోరీని చాలా ఇంట్రెస్టింగ్‌గా రాసుకున్నారు. రాసుకోవడమే కాదు చాలా అద్భుతంగా తీశారు. నాకు పర్సనల్‌గా ఈ మార్వెల్ అండ్ సూపర్ పవర్ క్యారెక్టర్స్‌తో ఉన్న సినిమాలంటే చాలా బాగా నచ్చుతాయి. మీకు కూడా ఈ టైప్ ఆఫ్ మూవీస్ ఇష్టపడేవారైతే ఈ మూవీ కంప్లీట్‌గా సాటిస్ఫై చేస్తుంది. పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా అందరికీ నచ్చుతుంది. మీకు వీలైనప్పుడు థియేటర్‌కి వెళ్లి సినిమా చూసేయండి. చాలా బావుంది. 'సూపర్ మ్యాన్' సినిమాలంటే సూపర్ పవర్స్ ఉంటాయి. ఏదైనా చేసేలా చూపిస్తారు. బట్ ఈ సినిమాలో డైరెక్టర్ జేమ్స్ గన్ సూపర్ మ్యాన్‌ని అందరిలో కలిసిపోయే ఒక సాధారణ పర్సన్‌లా సర్కాస్టిక్‌గా, కాస్త ఎమోషనల్‌గా చాలా బాగా చూపించారు. స్టోరీ వచ్చేసి మన హీరో అదేనండి మన సూపర్ మ్యాన్‌ని విలన్ కొన్ని ప్రాబ్లమ్స్‌లో ఇరికించాలని, తనని బ్యాడ్ పర్సన్‌లా చూపించాలని, తనకి అడ్డు లేకుండా చేయాలని అనుకుంటాడు. దాని నుండి సూపర్ మ్యాన్ ఎలా తప్పించుకున్నాడు, తనకి ఎవరెవరు హెల్ప్ చేశారనేది మీరు థియేటర్‌లో చూడాలి. ఈ సినిమాలో సందర్భాన్ని బట్టి వచ్చే ప్రతి సీన్‌లో సూపర్ మ్యాన్‌ని చాలా నార్మల్ పర్సన్‌గా అండ్ ఎట్ ఏ టైమ్ చాలా స్ట్రాంగ్ పర్సన్‌గా చూపించడంలో డైరెక్టర్ జేమ్స్ గన్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఇకపోతే ఈ మూవీలో వచ్చే ఆల్ క్యారెక్టర్స్ కానీ, వరల్డ్ బిల్డింగ్ గాని, యాక్షన్ సెటప్ గాని నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్‌లో సూపర్ మ్యాన్ ఎలా తన ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డాడు, తనకి ఎవరెవరు హెల్ప్ చేశారనేది చూపించారు. అక్కడ ఒక సీక్వెన్స్ ఉంటుంది. విజువల్లీ అండ్ ఎమోషనల్లీ ఎక్స్ట్రార్డినరీగా ఉంది. అలాగే ఈ సినిమాలో సూపర్ మ్యాన్‌కి ఒక పెట్ డాగ్ ఉంటుంది. ఆ డాగ్ స్క్రీన్ మీద కనిపించే సీన్స్ గాని, దాని క్యారెక్టర్ సెటప్ గాని ఆసమ్ ఉంది. నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంత బాగా యూజ్ చేసుకున్నారు ఆ పెట్ డాగ్‌ని ఈ మూవీలో ఎక్స్ట్రార్డినరీగా అనిపించింది. సినిమా మొత్తం టెక్నికల్లీ చాలా బాగా తీశారు. అండ్ సీజీఐ, వీఎఫ్ఎక్స్ ఈ సినిమాని వేరే లెవెల్‌కి తీసుకెళ్ళాయని చెప్పాలి. ఇకపోతే బీజీఎం గాని, ఎడిటింగ్ గాని, ప్రొడక్షన్ డిజైన్ ఇలా ప్రతి డిపార్ట్‌మెంట్ కూడా ఎక్స్ట్రార్డినరీ ఔట్‌పుట్ ఇచ్చారు. ఇది నేను చెప్తే కాదు, మీరు ఎక్స్‌పీరియన్స్ చేయాలి ఓన్లీ ఇన్ థియేటర్స్. సూపర్ హీరోస్ జానర్‌లో వచ్చిన ది బెస్ట్ మూవీ ఈ 'సూపర్ మ్యాన్' అని. డెఫినైట్‌లీ వాచ్ ఇన్ థియేటర్స్ బికాస్ దట్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఈస్ ఆసమ్. మీకు వీలైనప్పుడు ఈ మూవీని ఖచ్చితంగా థియేటర్‌లో చూడడానికి ప్రయత్నించండి. థియేటర్‌లో చూస్తే వచ్చే ఆ కిక్కే వేరు. ఇలాంటి మంచి మంచి రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. వీడియో లైక్ చేయండి. అప్పుడే యూట్యూబ్ మన వీడియోలో ఇంకో 10 మందికి చూపించడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. థాంక్ యూ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.